వాసుదేవ. ఈరోజు మనం చెప్పుకోవాల్సిన పాఠం వనమూలిక విజ్ఞానం. మన చుట్టూ వనమూలికలు ఉంటాయి. ప్రతి మొక్క వనమూలికే మనకు తెలియాలి. కానీ ప్రకృతి మనకి ఏం కావాలో అన్నీ ఇచ్చిందండి. ఆ ప్రకృతిని మనం ఉపయోగించుకోవడం, ప్రకృతిని సంరక్షించుకోవడం, ప్రకృతిని పాడు చేసుకోకుండా ఉండడం మన కర్తవ్యం. అంచేత ఈ మదర్ నేచర్ ఎప్పుడు మనల్ని ఎప్పుడు ఆశీర్వదిస్తూ ఉంటుందండి. ఉండి అనేక ఏ వ్యాధికైనా సరే అనేక మొక్కలు మూలికలు సిద్ధంగా ఉంటాయండి మన ఆరోగ్యాన్ని మనకు ప్రసాదించడానికి. దాని గురించి తెలియాలి. అంచేత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇందులో కొంత అంటే మన పరిసరాల్లో ఉండే మొక్కలు ఏమున్నాయి ఇవన్నీ మీకు తెలిసి ఉండొచ్చు. అయితే వాటిని ఎలా ఉపయోగించుకుంటాం మనం నిత్య జీవితంలో? ప్రతి మొక్కకే చాలా ఎక్స్టెన్సివ్గా ఉపయోగాలు ఉంటాయి. అయితే అందులో మనం తరచుగా ఎలా వాడుతున్నాం అనేది చూద్దాం. మనం తరచుగా వాడే కొన్ని ఉంటాయి లిమిటెడ్గానే. అది కాక ఆ మొక్కకు సంబంధించిన విస్తృతమైన అప్లికేషన్ ఉంటుందండి. దాని గురించి తెలుసుకునే కొద్దీ ఆ అప్లికేషన్ పెరుగుతూ ఉంటుంది. కానీ ఇక్కడ ఇచ్చే ఉపయోగాలు కానీ ఫార్ములేషన్స్ కానీ ఇవన్నీ కూడా విని ఎవరికాళ్ళు వాడేసుకోకూడదండి. ఒక డాక్టర్ సలహా మీదే ఉపయోగించుకోవాలి. అలాగే డాక్టర్ సాన్నిధ్యంలోనే నేర్చుకోవాలి ఇవన్నీ కూడా. నాలెడ్జ్ కోసం మనం ఏంటంటే ఇవన్నీ నేర్చుకుంటున్నాం, మనం తెలుసుకుంటున్నాం. ఎందుకంటే ప్రకృతి మాత గురించి మనకు తెలియాలి కదా. మరి ప్రకృతి మాత గురించి మనకి మన అమ్మ గురించి మనకి తెలిసింది తక్కువ. మరి అంచేత ప్రయత్నం ఎప్పుడు చెయ్యాలి. మనం చేత ఒక ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఈ చాలా సంవత్సరాలు బట్టి 30-40 సంవత్సరాలు బట్టి మేము మా టీం అంతా కూడా ఈ మెడిసినల్ ప్లాంట్స్ అవేర్నెస్ క్లాసులు అంటే పబ్లిక్కి మొక్కలను గుర్తించే అవకాశం పోయింది. వాళ్ళకి సిటీస్లో వెళ్ళిపోతున్నారు. పూర్వం ఉండే పల్లెటూరులో ఉండే రైతులు గుర్తించినట్టుగా ఇప్పుడు ఉద్యోగస్తులు ఎవరో కూడా పలానా మొక్క ఏంటంటే చెప్పలేకపోతున్నారు. అందులో సర్వసామాన్యమైన సింపుల్ ప్లాంట్స్ కూడా చెప్పలేకపోతున్నారు. అందుచేత ఏం చేసామంటే ఈ మొక్కల యొక్క అవగాహన తరగతులు ఇంటి దగ్గర స్టార్ట్ చేసామండి. అలాగే కాలేజీలో కూడా నేను పనిచేసే కాలేజీలో కూడా స్టార్ట్ చేసాం. నాతో పాటుగా మీ క్లాసులో ఉంటారు రమణ గారు రాజమండ్రి, వారు నేను ఇద్దరం కూడా ఈ కార్యక్రమంలో నిర్వర్తించేవాళ్ళం అనమాట. అది అలా కంటిన్యూ అయింది. ఇప్పుడు ఏమిటంటే మనం కొంత అందులో మొత్తం కార్యక్రమంలో మనం కొంత ఈవేళ అవగాహన కోసం మనం చర్చించుకుంటున్నాం అనమాట. ఇదంతా మారేడుమిల్లి క్యాంప్ ఇది. వాళ్ళు చిన్నపిల్లలు అయిపోతారండి. అక్కడ మొక్కల గురించి వినేటప్పుడే చిన్నపిల్లలు అయిపోతారు. ఇలాంటి క్యాంపులకు వచ్చాక జీవితాంతం గుర్తుండేటట్టు అంత ఆనందాన్ని పొందుతారండి ఆ ప్రకృతి సమక్షంలో. ఫారెస్ట్ ఎంత దట్టంగా ఉందో చూడండి. అక్కడికి వెళ్తే అంత వైబ్రేషన్స్, ఎనర్జీ. ఏమిటంటే ఎవరు మొక్కలు తేవడం, ఆ మొక్కల గురించి వివరించడం అడవిలోను అవన్నీ ఉండేది అనమాట. అలా కాలేజీలో కూడా నేను పనిచేసే కాలేజీలో కూడా మాస్టర్ రమణ గారు నేను అనేక ఎగ్జిబిషన్స్, మెడిసినల్ ప్లాంట్స్ ఎగ్జిబిషన్స్ కండక్ట్ చేసాం. చుట్టుపక్కల ఉండే ఎన్నో స్కూల్స్ వాళ్ళు, కాలేజెస్ వాళ్ళు వచ్చి ఆ నాలెడ్జ్ పొందేవారు అనమాట. ఒక 10 రోజులు 15 రోజులు అలాగా అక్కడే బల్లల మీద పడుకుని ఈ స్టూడెంట్స్తో పాటుగా అవినాభావ సంబంధం. ఆ స్టూడెంట్స్ కూడా జీవితంలో మర్చిపోలేరండి ఆ కండక్ట్ చేసిన వాళ్ళు, ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేసిన వాళ్ళు. అంత సన్నిహితంగా ఫ్రెండ్స్ లాగా స్టూడెంట్స్ తోటి స్నేహితుల్లాగా మసులుతో ఈ కార్యక్రమాలు నడిపేవాళ్ళం అనమాట. అంచేత ఇక్కడ చిన్న చిన్న పిల్లలు కూడా నేర్చుకుంటున్నారు, మొక్కలు చూస్తున్నారు, చదువుకుంటున్నారు. ఆ షీట్లు పెడితే ఆ షీట్లు చదువుకుంటున్నారు, కింద మొక్కలు చూస్తున్నారు. ఈ కాలేజీలో ల్యాబ్లో కూడా అనేక డిస్ప్లే పెట్టాం, మొక్కల డిస్ప్లే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అందరికి ఏంటి అనేది. ఇది కాకినాడలో ఎక్కడైనా సరే అండి, ఎక్కడ పార్కుల్లో కానీ కాలేజీల్లో కానీ ఇలాగా ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ ఎగ్జిబిషన్స్ కండక్ట్ చేసేవాళ్ళు. మొక్కలు అవగాహన అందరికీ కల్పించాలని అంచేత చాలా బాగా జరిగిందండి. నేను చెప్పేది ఒక 20 ఏళ్ల క్రితం, 15 ఏళ్ళు 20 ఏళ్ళు ఇంకా ముందే. అయితే ఇప్పుడు ఏంటంటే ఆరోగ్య సూత్రాలు మొట్టమొదట మనం చెప్పుకున్నామండి. ఈ ఆరోగ్య సూత్రాల్లో మళ్ళీ ఒక్కసారి నేను పెడుతున్నాను అనమాట మీరు రిఫరెన్స్ కోసం. మన శరీరం అనేది ఒక పనిముట్టు. ఆ పనిముట్టును జాగ్రత్తగా వాడుకోవాలి. ఇది పంచభూత సమ్మేళనమైన ఈ దేహాన్ని, భగవంతుడు ఇచ్చిన శరీరాన్ని జాగ్రత్తగా వాడుకోవాలి అని చెబుతూ
ఆహార పానీయ విహారాల లోపం వల్లనే రోగాలన్నీ వస్తున్నాయి. అలాగే సూర్యకాంతి ప్రాముఖ్యత చాలా బాగా చెప్పారండి. సూర్యతాప సేవనం వల్ల జీవశక్తి. అంచేత ఇప్పుడు ఉద్యోగాల్లో ఉన్నవాళ్ళు సాఫ్ట్వేర్లు కావచ్చు, ఏవైనా కావచ్చు, వాళ్ళు అలా ల్యాబుల్లో చిక్కాన్ అయిపోయి బయటకు వచ్చే అవకాశం కూడా ఉండట్లేదు. అంచేత సూర్యకాంతి వల్ల అనేక మాలిన్యాలు పోయి శాంతి సిద్ధిస్తుందని చెప్పారన్నమాట. న్యాచురల్ పీస్ ఆఫ్ మైండ్. ప్రొద్దుటే సూర్యరశ్మి చాలా శక్తివంతమైందని చెప్పారండి. అక్కడ వ్యాయామం కూడా చాలా మంచిదని చెప్పారు. రక్త ప్రసరణ బాగా పెరుగుతుందని చెప్పారు. అయితే శరీరం తట్టుకోలేనంత ఎండలో తిరగకూడదు, కానీ సూర్యరశ్మి మాత్రం ఎక్స్పోజ్ అవ్వాలన్నమాట. సూర్యకాంతి ఏ ఇంట్లో చొరబడదో ఆ ఇల్లు నివాసయోగ్యం కాదని చెప్పేశారు. సూర్యకాంతి చొరబడాలండి ఇంట్లో. అలాగే ఫ్రెష్ ఎయిర్ ఎప్పుడు పీల్చుకుంటూ ఉండాలి. వ్యాయామం ఉండాలండి. అందులో మన ఇండియన్ యోగాసనాలు అవి చాలా మంచివి. మిగతా ఎన్ని రకాల వ్యాయామాలు వచ్చినా సరే. అంచేత ఇదంతా కూడా వ్యాయామం గురించి, వాటి యొక్క విశేషం గురించి చెప్పారన్నమాట. అసలు ఒక సంవత్సరం పాటుగా నియమపూర్వకంగా వ్యాయామం చేస్తే శరీరం చాలా అందంగా బలిష్టంగా తయారవుతుందని చెప్పారు. అది ఇంద్రియ లోలత్వం అంటే ఫుడ్ దగ్గర నుంచి అన్ని రకాల టేస్ట్లకి అలవాటు పడిపోవడం, అన్ని రకాల వ్యసనాలకు అలవాటు పడిపోవడం, ఇదే అన్ని అనర్థాలకి కారణం అని చెప్పారు. ఉదయం చన్నీటి స్నానం చాలా అమృత తుల్యం అని చెప్పారు. అంటే ఇవి మనకు తెలుసున్నా ఒకసారి మళ్ళీ చదువుకున్నాం అనుకోండి, ఇలా ఉందామా అనిపిస్తూ ఉంటుంది. ఆ వేళ నుంచి అలా ఉండడం మొదలు పెడతాం. అదనమాట. అంచేత అలాగే నదీ జలంలో స్నానం చేస్తే చాలా మంచిదని చెప్పారు. ఉతికిన బట్టలు కట్టుకోవాలని, ఈవేళ విడిచినయే రేపు కట్టుకోకూడదు ఎట్టి పరిస్థితుల్లో. నలిగిపోయినా పర్లేదు, కానీ ఉతికి ఫ్రెష్గా ఉండాలి బట్టలు. ఉతకడానికి వీలు లేని బట్టలు రెగ్జిన్లో ఇలాంటి మనం వేసుకోకూడదని చెప్పారండి. ఇవన్నీ ఆరోగ్య సూత్రాలు. ఇవి ఎంత పాటిస్తే అంత ఆరోగ్యం. అంటే ఔషధాలని ఎక్కువగా వాడేవాళ్ళు తగ్గని వ్యాధులతో బాధపడతారండి. మందులు ఎక్కువగా వాడేవాళ్ళు అతిగా మందులు వాడటం కూడా ఇక్కడ తగ్గించుకోమని చెప్తున్నారు. దైవ చింతన ఉండాలి, దైవ ప్రార్థన ఉండాలి. అదే ఏమన్నారు చూడండి, అర్జునుని వలె ఉండు, కానీ రథసారథ్యం మాత్రం భగవంతుడి చేతిలో పెట్టడం మాత్రం మర్చిపోకు. అది అంచేత అమృత తుల్యమైన మాటలండి ఇవన్నీ కూడా. ఉదయం లేచిన వెంటనే మంచినీళ్ళు తాగమన్నారు. అంచేత పెద్దలు చెప్పిన శ్లోకం ఉంటుంది, పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ బాధతే తశాంతి రౌషధై దానై జప హోమ సురార్చనై. పూర్వజన్మం నందు చేయబడిన పాపములు, పూర్వజన్మం అంటే ముందు రోజుల్లో అనుకోని పోనీ, ఈ జన్మలోనే ముందు రోజుల్లో కూడా ఈ జన్మమున రోగరూపమై బాధిస్తాయని ఔషధము, దానము, నవగ్రహ జపములు, హోమములు, దేవతా పూజలు మున్నగనవి శమించునయు, వాటి వలన అనారోగ్యం శమించునయు స్పష్టమవుతున్నది. అంటే ఇది మాత్రం గుర్తించుకోవాలి. పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ బాధతే తశాంతి రౌషధై దానై జప హోమ సురార్చనై. ఔషధం తీసుకోవాలి, దానం కూడా చేయమని చెప్పారండి. అది మనకు తోచినంత ఎవరొకరికి సహాయం చేయాలి. మనం తర్వాత ఔషధం తీసుకోవాలి, దానం చేయాలి, జప హోమ సురార్చనై. తర్వాత మొక్కల్లోకి వెళదాప్పుడు మరి ఔషధ మొక్కల గురించి చెప్పుకుంటున్నాం కదా, ఒక్కో మొక్క మనం పరిచయం చేసుకుందాం. ఇవి మీకు తెలుసున్నాయి కొన్ని ఉంటాయి, తెలియని కొన్ని ఉంటాయి. వాటి ఉపయోగాలు మళ్ళీ పునశ్చరణ చేసుకుంటాం. అందులో మొట్టమొదటిది ఏంటంటే అశ్వగంధ అన్నది పెన్నేరు అనమాట. పెన్నేరు అనేక వ్యాధులు కండి, ఏ వ్యాధి తెలియకపోతే అశ్వగంధ ఇస్తాడు. అంచేత ఏమంటున్నారు, పెన్నేరు పేరు లేని జబ్బులకు మందు. అంటే ఏ పేరు తెలియకపోయినా సరే ఇస్తే రిలీఫ్ వస్తుంది, తర్వాత వ్యాధి బయటకు వస్తుంది. అప్పుడు పల్స్ చూస్తే ఆ పల్స్ ద్వారా వ్యాధి ఏంటో తెలుస్తుంది. లోపల జీవశక్తి పెంపొందిస్తుంది అనమాట. చాలా ముఖ్యమైన మూలికండి ఇది. జిన్సెంగ్ అని నార్త్ కొరియాలో ఉంటుంది. అది ఏంటంటే ఎలక్జర్ ఆఫ్ లైఫ్. ఎలక్జర్ ఆఫ్ అంటే సర్వరోగ నివారణగా చెప్తారు కదా. అలాగే ఇది ఇండియన్ జిన్సెంగ్ అండి అశ్వగంధ అంటే. చేత చాలా ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటుంది అశ్వగంధనే. వేరు ఎలా ఉంటుంది, మనిషి ఆకారంలో ఉంటుంది, మీద కాళ్ళు చేతులు ఉన్నట్టు. మేము ఏం చేసామంటే అశ్వగంధ బిస్కెట్లు కూడా తయారు చేశారు. ఈ పౌడర్ తీసుకెళ్ళి ఒక బేకరీకి వెళ్ళి బిస్కెట్లు చేసామంటే వాళ్ళు ఇచ్చారు నాకు. చాన్నాళ్ళ బిస్కెట్లు కూడా వాడాం. ఇందులో ఏమిటంటే అనేక వ్యాధులు నయం చేస్తుంది. ఇది వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది.
ముఖ్యంగా బక్కపలచగా చిక్కుపోయి ఉన్న వాళ్ళు పుష్టిగా తయారవుతారండి. నేను కొంతమందికి నాకు బాగా తెలుసున్న పిల్లలకి ఇచ్చాను నేను. బాగా చిక్కుపోయినట్టుంటే అశ్వగంధ పౌడర్. అయితే ఇది వాడే విధానం ఏంటంటే ఉట్టిదే వాడకూడదు. బెల్లం, తేనె వీటితో కలిపి వాడాలండి. అనుపానం ఏదో ఒకటి ఉంటుంది, పాలు. కొంచెం లావు అవ్వాలంటే పాలతో కలిపి తీసుకోవాలి. మిగతాదైతే బెల్లం గుండా అది ఆ పౌడర్ కలిపి తీసుకోవాలి. తిప్పతీగ మనం చూసారండి, ఈ మధ్య బాగా పాపులర్ అయింది. కోవిడ్‌లో చాలా మంది జీవితాలు కాపాడింది. ఆ తిప్పతీగ పౌడరు, ఈ అశ్వగంధ పౌడరు 6:4. అశ్వగంధ 6, అది 4 కలిపి ఒక హాఫ్ స్పూను పొట్లాలు కట్టేస్తే ఒక నెల వాడారనుకోండి, ఉదయం, సాయంకాలం. మళ్ళీ వాడిని ఏ దాకా జ్వరం రాదండి. మా మేనల్లుడికి అలాగే అస్తమానం 10 రోజులకి, 15 రోజులకి ఫీవరే. అలా పొట్లాలు ఇచ్చాక మళ్ళీ చాలా కాలం వరకు జ్వరం రాలేదు. 1 ఇయర్ వరకు కాదండి, ఇంకా చాలా సంవత్సరాల దాకా జ్వరం రాలేదు. అంత బాగా పనిచేసింది. అంచేతనే ఈ మొక్కల్ని మనం ఉపయోగించుకోవడం తెలియాలండి. గృహ ఔషధాల కింద వాడుకోవాలి. వాడుకుంటే వ్యాధులు రావు. ఈ నాలెడ్జ్ ఉండాలి. పట్టించుకోవాలి, కావాలని పట్టించుకోవాలి. మనకి ఏదైతే జీవితాన్ని కాపాడుతుందో దాన్ని పట్టించుకోవాలి. మన వల్ల 10 మంది ఎన్లైటన్ అవ్వాలి. అయితే అశ్వగంధ ఒట్టినే వేరు ముక్కలు చేసేసి పౌడర్ చేసేసి వాడుకోకూడదండి. దీనికి ఒక ప్యూరిఫికేషన్ మెథడ్ ఒకటి ఉంది. ఆ మెథడ్ ఏమిటంటే, మేము అశ్వగంధ ఇంత క్రితం అయితే ఒక 50 కేజీలు, 100 కేజీలు అలా కొనేసి బస్తా. అవి ఇలా గుంట కింద కొట్టేసి వాసిని కట్టేసి, అలాగా అంటే గుట్ట కట్టేసి పైన గుట్ట మీద వేసేవాడు. మరి ఆ గిన్నెలో ఏముంది, ఆవు పాలు ఉన్నాయి. ఒక 10 లీటర్లు ఆవు పాలు స్లోగా మరుగుతుంటే ఆవిరి వస్తూ ఉంటుంది. ఆవిరి వస్తూ ఉంటే ఒక 45 మినిట్స్ ఆవిరిలో ఇది ఎక్స్పోజ్ అయ్యాక తీసేసి మళ్ళీ మళ్ళీ ఇంకో కొన్ని వేస్తాం. అవి కూడా ఆవిరికి ఎక్స్పోజ్ అయ్యాక అవి తీసేసి మళ్ళీ ఇంకో కొన్ని వేస్తాం. అలా ఇంకా పాలు అయిపోతున్నాయనిగా చూసుకుని ఇంకా అప్పుడు మళ్ళీ పాలు అవసరమైతే యాడ్ చేయడం కొత్తగా మళ్ళీని, లేదా అయిపోతే తీస్తామండి. ఇది అశ్వగంధ నిల్వ అయిపోయింది, ముక్కు వాసన వస్తుంది అనుకోండి, ఇలాగా ఆవు పాలు ఆవిరికి ఎక్స్పోజ్ చేసిన వెంటనే ఏదో బిస్కెట్లు తయారు చేస్తున్నప్పుడు మంచి సువాసన వస్తుంది చూసారండి, అలా వాసన వస్తుంది. నేను కాలేజీ నుంచి వచ్చేటప్పుడు కూడా దూరం నుంచే వేళ అశ్వగంధ పెట్టారు నాకు తెలిసిపోయింది ఆ స్మెల్కి. అంత సువాసన, ఒక ఏదో బిస్కెట్లు బేకరీలో తయారవుతున్నట్టుగా వస్తుంది వాసన. అంటే ఆ ప్యూరిఫికేషన్ అంత ఇంపార్టెంట్ అనమాట దీనికి. ఆవు పాలలో వండి శుద్ధి చేయాలి. ఆ వండడం అంటే ఇలా వాసన కట్టి పైనుండి ఇందులోంచి ఆవిరి పైకి రావాలన్నమాట. ఇప్పుడు అశ్వగంధ దొరకట్లేదండి, సరి అయింది. అంచేత ఏం చేస్తున్నాం, ఇంకా పతంజలి వాళ్ళు తెచ్చుకుని 4-5 డబ్బాలు కలిపేసి ఆ పౌడర్ ఇస్తారు. పౌడర్ అయినా పర్లేదు. ఇంకా ఏం చేస్తామంటే మళ్ళీ ఇలా గుడ్డలో వేసి అలా ఆవు పాలు ఆవిరిలో ఆ ఆవిరి అందులోంచి రావాలి బయటికి. అలా వచ్చాక తీసి ఎండలో పెట్టి అది వాడుకుంటాం. లేదా మంచిది ఎక్కడైనా దొరికితే మనం ఇలా చేసుకుని వాడుకోవచ్చు. ఎప్పుడు కూడా అనుపానం ఉండాలి. పాలు కానీ, బెల్లం కానీ, నెయ్యి కానీ. ఇది అశ్వగంధ. తర్వాత జటామాంసి అండి. ఈ జటామాంసి అంటే మొక్క ఎలా ఉంటుంది, వేరు ఉపయోగిస్తారు. ఆ వేరు నర్వస్ సిస్టమ్ మీద పనిచేస్తుంది. పక్షవాతం కానీ, లేదా నర్వస్ ఎమోషనల్గా యాంగ్జైటీ తోటి గిలగల్లాడిపోతూ ఉంటే అప్పుడు ఇది ఇస్తారు. మనకు నిద్ర పట్టకుండా, ఆలోచనలతో నిద్ర పట్టకపోయి ఇలాంటప్పుడు ఇది ఇస్తే మనశ్శాంతిగా హాయిగా నిద్ర పడుతుంది, టెన్షన్ అదే తగ్గుద్ది, ఎమోషన్స్ అన్ని బ్యాలెన్స్ అవుతాయి అన్నమాట. ఇదేంటి నార్డోస్టాకి జటామాంసి, షాపుల్లో జటామాంసి అంటే ఇస్తారు. ఇది మొక్క అనమాట. ఇది కూడా మొక్క. వేరు ఇలా ఉంటుంది, ఫ్రెష్గా తవ్వితే అంటే ఇలా పీచులా ఉంటుంది, అంటే జట్టలు జట్టలులా ఉంటుంది అని జటామాంసి అన్నారు. ఇది ఎందుకు ఉపయోగపడుతుంది చూడండి, బీపీ తగ్గించదే. అలాగే లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అంటే మనం ఎన్నో టెన్షన్ గురవుతాం కదండి, బాగా స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటాం. ఆ స్ట్రెస్ నుంచి బయటపడేస్తుంది. ఫుడ్ హ్యాబిట్స్, ఇర్రెగ్యులర్ ఫుడ్ హ్యాబిట్స్ వల్ల, నిద్రపోకపోవడం వల్ల, ఇలా పొల్యూషన్ ఇలాంటి వాటి వల్ల ఈ నెగిటివ్ ఇంపాక్ట్ అంతటినీ ఇది తగ్గించదు. ఇది కూడా బాగా నిద్రపడుతుంది. గుడ్ సెడేటివ్ అన్నారు, అంటే హాయిగా నిద్రపడుతుంది. డిప్రెషన్, యాంగ్జైటీ, స్ట్రెస్ ఇవన్నీ తగ్గించదు. అంచేత జటామాంసి పౌడర్ వాడతారు. ఇది మనం నాలెడ్జ్ కావాలంటే వీటి నాలెడ్జ్ వస్తుగుణ ప్రకాశిక బాగుంటుందండి. వస్తుగుణ దీపిక, వస్తుగుణ ప్రకాశిక ఉంటుంది. ప్రకాశిక కొంచెం ఇంకా కొన్ని ఫార్ములేషన్స్ తోటి వాటితోనే ఇస్తారు.
అలా గుప్త వైద్య ప్రకాశిక, వస్తుగుణ ప్రకాశిక, గుప్త వైద్య ప్రకాశిక, రెండు పుస్తకాలు ఉంటాయి. ఆ రెండు కూడా రకరకాల మొక్కల యొక్క అప్లికేషన్. అంటే భారతదేశంలో ఎన్ని మూలికలు ఉన్నాయో, ఎంత వైవిధ్యం ఉందో, ఎంత మూలికా సంపద ఉందో, వాటి అప్లికేషన్స్ ఏమిటో ఆ పుస్తకాలు చదివితే తెలుస్తుందండి. ఇంత ఎలా ఉందా, ఇన్ని ఉన్నాయా మనకే. ఎప్పుడైనా మరి వస్తుగుణ దీపిక, వస్తుగుణ ప్రకాశిక, గుప్త వైద్య ప్రకాశిక, ఆ మూడు చూడండి, చాలా గొప్పగా ఉంటాయి పుస్తకాలు. మన దగ్గర ఉండాలి అవి, ఉండాలి. పిల్లలకు చెప్పాలి మనం, ఇగో ఈ మొక్క ఇది, ఈ మొక్క ఇది. అయితే ఇక్కడ అందులో ఏ ఏ మొక్క ఎలా వాడుకోవాలో ఉంటది, ఏ ఏ మొక్క ఎంత ఉపయోగం ఉంటది, ఆ మొక్కలను గుర్తించడం ఎలాగా, గుర్తించడం కోసమే ఇవన్నీ కూడా. నేనైతే ఫారెస్ట్ ని తెప్పించి అక్కడ ప్లాంట్స్ ని అందరూకి అక్కడ డిస్ప్లే పెట్టేవాడిని. అలాగే మీ ఎగ్జిబిషన్స్ లో అయితే చాలా మొక్కలు అక్కడ డిస్ప్లే ఉండేది. ఉండేవి ఎక్కడ ఉంటాయి, ఎలా ఉంటాయి, ఇవన్నీ అసలు ఎక్కడా దొరకని కూడా లోపల లోపల ఫారెస్ట్కి వెళ్ళి తెప్పించేవాడు అనమాట. కానీ ఎక్కువగా మనం చుట్టుపక్కల ఉండేవే ఉంటాయండి ఇందులో. ఎంతో లైఫ్ సేవింగ్ ప్లాంట్స్ అన్ని కూడా మన దొడ్లోనే ఉంటాయి, లేకపోతే పక్క వాళ్ళ దొడ్లో ఉంటాయి, లేకపోతే ఎక్కడో కొంచెం ఖాళీ ప్లేస్ ఉంటే అక్కడ ఉంటాయి. ఎక్కడికో పోవక్కర్లేదు. తర్వాత రెండో మొక్క గుంట కలగరండి. మూడో మొక్క గుంట కలగర. గుంట కలగర మనకు తెలుసు కదా. అంటే గుంట కలగర కూడా ఐడెంటిఫై చేయలేకపోతున్నారని బాధ కలిగి ఇలా మొదలెట్టాను. అంటే ఇంటి దగ్గర చెప్పడం అయ్యేది, తెప్పించడం. ఈ గుంట కలగర చాలా విలువైన మొక్క అండి. భృంగరాజ అంటారు కదా మరి. భృంగామలక తైలము, తలనూనె తయారు చేస్తారు. రెండిటి కలిపి ఉసిరికాయ ఇది వేసి తలనూనె తయారు చేస్తారు. దానికి పేరే భృంగామలక తైలం. అలాగే గుంట కలగర ఆకులు మిరియాలు వేసి నూరి మాత్రలు తయారు చేసి లోపలికి ఇస్తే ఆకలి బాగా పడుతుంది. అలా గుంట కలగర పసరు, ఆకు పసరు గుట్టకు పట్టించేసి అలా దళసరిగానే 4-5 సార్లు, 7-8 సార్లు పట్టించాలి. దళసరిగా అయిపోయాక దాన్ని ఇలా ఒత్తిలా చేసి ఆముదంలో వేసి వెలిగిస్తే గుంటకలగర పసరుతో ఉన్న క్లాత్ అది. ఆ క్లాత్ మండుతూ ఉంటే దీని మసి అంతా పళ్ళానికి పడుతుంది. పైన పళ్ళెం పెడతారు, సరిగ్గా ఫ్లేమ్ దానికి ఎలా 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 టచ్ అయ్యేటట్టు. ఆ ఫ్లేమ్ ద్వారా వచ్చే మసి అంతా పళ్ళానికి పడుతుంది. ఆ పళ్ళానికి బాగా దళసరిగా పట్టాక కొంచెం వెన్న పోసేసి ఇలా తిప్పేసి అది కాటుకి తయారు చేస్తారు. ఎన్నో కళ్ళ వ్యాధులు నయమవుతాయి దానికి, గుంట కలగడతో కాటుక. అలా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. కొద్దిగా మనము అక్కడక్కడ మనం ఎలా ఉపయోగపడతాయి అంటే మొక్కను గుర్తుపట్టడానికి ఏవో కొన్ని ముఖ్యమైన ఉపయోగాలు చెప్పుకుంటున్నాం. ఇంకా ఎన్నో ఉపయోగాలు ఉంటాయి దీనికి. ఇది ఔషధ విలువలు గుంట కలగడ. ఇది నోట్స్ మీకు పెడతాను నేను. ఇదంతా కూడా ఈవేళ నేను ఎంత క్లాస్ అయింది, ఎంతవరకు క్లాస్ అయిందో అంత క్లాస్కి ఈవేళ నైట్ పెట్టేస్తాను. అనేక వ్యాధులు తగ్గడానికి వాడతారు. ఉబ్బు, ఉబ్బు అంటే కిడ్నీ ఫెయిల్యూర్ వల్ల ఒళ్ళంతా ఉబ్బిపోద్దండి. గుంటకలగడ రసంలో కొంచెం సాల్ట్ వేసి ఇచ్చేస్తాను అన్నమాట. జ్వరాలకి గుంటకలగడ మిరియాల ఆకు రసంతో అయితే సంజీవి మాత్రలు అంటారు, జ్వరం మాత్రలు. జ్వరం తగ్గిపోద్ది. ఎవరు ఎవరు మాత్రలు అనమాట. బ్లడ్ ప్యూరిఫైర్ ఇది, కళ్ళకి చాలా మంచిది. ఎనీమియా ఉన్న వాళ్ళకి ఎనీమియా తగ్గుద్ది. అంటే మన దొడ్లోనే ఉంటుంది ఈ మొక్క. ఇక్కడ తులసి. తులసి మనకు తెలిసిన మొక్కే. ఆసిమం శాంటం, సేక్రెడ్ బ్యాసిల్. సేక్రెడ్ అంటే పవిత్రమైన. అంచేత ఇక్కడ ఎక్కువ జలుబుకు వాడతాం కదండి మనం. తులసిని జలుబుకు వాడతాం. అలాగే ముఖ సౌందర్యానికి కూడా వాడతారు, నల్ల మచ్చలు పోవడానికి వాడతారు. ఇక్కడ ఉన్న వాటి అన్నిటికీ ప్రయోగించేయమని చెప్పడం లేదు, కానీ ఎలా పనిచేస్తుందా అని తెలుసుకోండి. అది అక్కడక్కడ కాంబినేషన్ ఉన్నది చూసారండి. అప్పుడే తగిలిన గాయాల మీద తులసాకు, గాయాల మీద తమలపాకు దంచి వేసి, తులసాకు ఇది, తులసాకు దంచి వేసి ఆ ముద్దని కట్టాలి పైన. రేజకుడికి తులసాకు రసం కంటిలో వేయాలి. ఇలా అనమాట. ఫిట్స్ వాళ్ళకి, కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి, వ్యాధి నిరోధక శక్తికి. ఇక తులసి ఎక్కడ ఉందో అక్కడ వైబ్రేషన్స్ బాగుంటాయి. ఎప్పుడు కూడా మొక్క నుంచి పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయండి. తులసి నుంచి మాత్రం ఒక దేవతా స్వరూపంగా చెప్తారు కదా మరి తులసి మొక్కని. అంచేత ఏమిటంటే తులసి అంత విలువైంది ఇది. తర్వాత రుద్రజడ అండి. తులసి లాంటిది ఇది కూడా. ఆసిమం శాంక్టం అంటే తులసి అండి. ఆసిమం బెసిలికం అంటే రుద్రజడ. రుద్రజడనే సబ్జా గింజలు అంటాం మనం. షర్బత్తులు వాటిలోనూ వేస్తారు.
అయితే దీని ఉపయోగాలు ఉన్నాయండి. ఆకులు చెవుపోటు వస్తుంటే ఈ ఆకులు ఇలా నలిపి చెవులో వేస్తే చెవుపోటు వెంటనే తగ్గిపోతుంది. అదే చెప్తున్నారు కదా, చెవులో చీము గారడం. అలాగే ఇక్కడ సబ్జా గింజలో వేప జిగురు కలిపి పౌడర్ చేసి ఇస్తే మోషన్ తగ్గుతాయి. మూత్రంలో మంట ఇలాంటివి వాడతారు. చర్మ వ్యాధుల్లో వాడతారు. ఇలా మూర్ఛ వ్యాధుల్లో దీన్ని ఆకు ఎండించిన పౌడర్ని ఇక్కడ ముక్కుపొడిలా వాడతారు, నస్యంగా వాడతారు. ఇటు మూర్ఛ వ్యాధుల్లో, చర్మ వ్యాధులు ఆకు దంచేసి పైన రాస్తారు. నోటి దుర్వాసనకి మరి చాలా ఆయిల్, అసలు ఈ సువాసన ఎంత బాగుంటుందో. ఇదోటి కచ్చూరాలు ఒకటి చాలా మంచి సువాసన. మామూలుగా ఎంత ఎన్ని ఆర్టిఫిషియల్ సెంట్లు ఉన్నాయి, రెండింటికి సరిపోవు. అంచేత ఇంకొకటి ఏమిటంటే ఇక్కడ సెక్షువల్ పొటెన్సీ విషయంలో కొంతమంది వాడతారండి. అంటే మనం మెడికల్ గా మనం చెప్పుకుంటున్నాం కాబట్టి దేన్ని వదిలేయడానికి లేదు. మంచి విషయం ఏదైనా ఉంటే, హ్యూమన్ బీయింగ్స్ ఉపయోగపడే ఏమైనా ఉంటే మనం చెప్పుకోవాలి. అంచేత ఈ వేలు కిళ్ళిలో పెట్టేస్తారండి. కిళ్ళిలో పెట్టేసి ఆ కిళ్ళి నవలేస్తారన్నమాట. భార్యాభర్తలు కలిసే టైంలో ఆ కిళ్ళి నవలేస్తారు మేలు. అది ఒక ఎక్స్ట్రా ఉపయోగం అనమాట. ఉత్తరజడ సంచేత వీరి స్తంభనం చేయరు. నీరు చురుకు అంటే యూరిన్ చురుకు చురుకుమని యూరిన్ పోసేటప్పుడు పెయిన్ వస్తుంటని చెవులో చెవుపోటుకు వాడతారు. ఇంకా మిగతా ఉపయోగాలని జాగ్రత్తగా నోట్స్ పెడతారు కాబట్టి అందులో చూడండి. తర్వాత సుగంధి పాలండి. సుగంధి పాలు అని చెప్పి మంచి సువాసన ఉంటుందండి. వేరు ఎంత సువాసన ఉంటుందో ఇది. ఇదేంటంటే ఒంట్లో ఉడుకు తగ్గిస్తుందండి. యూరిన్ పోసుకుంటే బాగా వేడిగా రావడం, ఒళ్ళంతా సెగలో పొగలో రావడం, ఇలాంటి ఒంట్లో ఉడుకు తగ్గిస్తుంది. సరస్పరెల్లా ఉంటుంది చూసారంటే అది ఇది ఒకటే, ఒకలాగా ఉంటుంది. మన హోమియోలో సరస్పరెల్లా, హెమిడాస్మస్ ఇండికస్ దీని పేరు. సుగంధి పాల హెమిడాస్మస్ ఇండికస్. అయితే ఇంకో రకం సుగంధి పాలు ఉందండి. దాని పెద్ద వేరు ఉంటుంది, మద్రాస్ సుగంధి అంటారు. డెకాలిపిస్ హ్యామిల్టోన్ అని. అది ఇది గుణాలు ఒకలాగా ఉంటే అది ఎక్కువగా దొరుకుతుంది. అది చూపిస్తాను. ఇది అనమాట. ఇది డెకాలిపిస్ హ్యామిల్టోన్ అని, మద్రాస్ సుగంధి అంటారు. ఇదనమాట. ఇలా ఉంటాయి వేళ్ళు. లాగోండి, చాలా సువాసన ఉంటాయండి ఈ వేళ్ళు. వీటిని ఏం చేస్తారంటే కొంచెం గుంట కింద కొట్టి నీళ్ళలో వేసేస్తారండి. వేసి నెక్స్ట్ డే అది ఏమవుద్దంటే ఆ నీళ్ళలోకి దీని ఎక్స్ట్రాక్ట్ దిగిపోద్ది మంచి సువాసనతో. ఆ ఎక్స్ట్రాక్ట్ తోటి పంచదార వేసి సర్బత్ తయారు చేస్తారు. ఒళ్ళంతా ఉడుకుంటే ఆ ఉడికంతా లాగేస్తుంది. ఉడికి లాగేసి చలవ చేస్తుంది. యూరిన్ ఫ్రీగా అవుద్ది. బ్లడ్ ప్యూరిఫైర్, మంచి సువాసన. ఇది న్యాచురల్ సువాసన అండి, చాలా బాగుంటుంది. తర్వాత గలిజేరు. ఇది గలిజేరు పునర్నవ ట్రయాంతిమా పోర్చులా క్యాస్ట్, అసలు పునర్నవ ఇది. ఇది ఏం చేస్తారంటే రేనల్ ఫెయిల్యూర్ అండి, కిడ్నీలు పాడైపోతే, ఇప్పుడు ఓవర్ మెడికేషన్ వాళ్ళు కిడ్నీలు దెబ్బతిన్నాయి అనుకోండి, అలాగే డయాలసిస్లు అయ్యేవి చేస్తున్నారు అనుకోండి. ఇప్పుడు ఈ రెండు రకాలు ఉన్నాయి. ఇక్కడ కొంచెం ఎరుపు రంగు ఉంది, ఇదేమో గ్రీన్ కార్డ్ ఉంది. ఫస్ట్ ఏమో గ్రీన్ కార్డ్ ఉంది, ఆ పక్కదేమో చిన్న రెడ్ కార్డ్ ఉంటుంది. అంచేత ఇది తెల్ల గలిజేరు, ఎర్ర గలిజేరు అని పిలుస్తారు. అలాగా తెల్ల గలిజేరు మంచిది. అంటే ముందు ఫస్ట్ది మంచిది అనమాట. గ్రీన్, లైట్ గ్రీన్ కార్డ్ ఉండాలి. ఈ కార్డ్ ఉన్నది ఆ రసం అంతా తీసేసి, ఆ రసం ఒక అరకప్పు రసం కొద్దిగా పెరుగు కలిపి తాగేస్తారు. అక్కడ ఉబ్బు కామెర్లని, కిడ్నీ ఫెయిల్ అయిపోతే మొహం అంతా ఉబ్బిపోయి ఒళ్ళంతా ఉప్పు వస్తుంది, ఉబ్బు కామెర్లు అంటారు. దీనికి ఏంటంటే పెరుగులో దీని రసం కలిపేసి కొద్దిగా మిరియాల పొడి వేసిస్తారండి. ఉబ్బు కామెర్లు మొత్తం లాగేస్తారు అన్నమాట. పచ్చ కామెర్లు కూడా, జాండీస్ కూడా ఇస్తూ ఉంటారు. మంచి చాలా బాగా పనిచేస్తాడు. ఎందుకంటే మా ఊర్లో అన్నపూర్ణమ్మ గారని మా నాన్నమ్మ గారు ఉండేవారు. ఆవిడ ఎవరికి ఉబ్బు కామెర్లు వచ్చినా ఆవిడ ఈ రసం తీసి ఇచ్చేవారు. పచ్చకామెరలో కూడా వెళ్ళేవారు, వాళ్ళకి కూడా తగ్గిపోయింది. నేను వాళ్ళ అమ్మగారు నేర్పారండి. కొత్త పిల్లని గోకవరం దగ్గర ఉంది, ఫారెస్ట్ ఏరియా ఉంటుంది దగ్గరలో. ఆవిడ నేర్చుకుని పిల్లలందరికీ వచ్చేసింది అది. అలా అలా మనం కూడా ఎక్కడ పరంపరగానే ఒక మంచి విషయం ఏదైనా తెలిసిందంటే అది పరంపరగానే మన దగ్గరే ఉండిపోవడం కాకుండా పిల్లలకి నేర్పాలండి. పిల్లలకి నేర్పడంలో పరమార్థం ఏంటంటే అలా అలా స్ప్రెడ్ అవుతుంది. గబాల్ మన కిడ్నీ ఏదైనా పనిచేయక
కొంచెం మొహం ఒగ్గిపోయి పొంగిపోతే ఆ గలిజేరు గురించి విన్నాం కదా, మనం దాని రసం తీసుకుందాం కొంచెం పెరుగు కలిపి అని చెప్పేసి పుచ్చుకుంటే వాడి హెల్త్ బాగుంటుంది. ఒకసారి వింటే చిన్నప్పుడు విన్నా సరే విని మరిచిన వాడు అవుతాడు తప్ప వినని వాడు అవడండి. అంచేత వాళ్ళకి చెప్పేయాలి ఇదంతా, నాలెడ్జ్ అంతా అలా బయటికి తీసుకెళ్తా ఈ మొక్కిది 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 అని మనం చెప్తా ఉంటే వింటాడు అనమాట అండి. అన్ని విని పెద్ద అయ్యాక ఉపయోగిస్తాడు. ఎక్కడన్నా మొక్కల గురించి ఎగ్జిబిషన్ కానీ మొక్కల గురించి మాట్లాడుతుంటే ముందు అమ్మమ్మ దగ్గర నాన్నమ్మ దగ్గర ఎప్పుడైతే విన్నారో గబాలమని ఆడికి వెళ్ళిపోతాడు అనమాట. ప్రవేశం ముందే జరిగింది కనుక. దీన్ని కూడా పునర్నవ అంటారు, అటుకుమావిడి అంటారు. ఒరిజినల్ నేము అటుకుమావిడి, పునర్నవ అని పిలుస్తారు. అయితే మీరు నెట్లో కొడితే పునర్నవ అని ఈ మొక్కే ఉంటుందండి. ఈ ట్రయాంతిమో పోర్చులోకేషన్ ఉండదు, ఈ మొక్కే ఉంటుంది. ఇది కూడా బాగా పనిచేస్తుంది. ఒక ఆయన రేనల్ ఫెయిల్యూర్ వస్తే ఇది కూడా వాడారు. రోడ్డు పక్కన ఉంటే తెచ్చుకుని కడుక్కొని రసం తీసి తాగారు. అయితే ఆయనకి బాగా పనిచేసింది. ఇది అటుకు మామిడి బోయిర్ హ్యావే డిఫ్యూజా దీని పేరు. ఇది కామన్ ప్లాంట్ అండి. మీ మీ రోడ్డు పక్కన మీ గోడ పక్కన ఇది ఉండి చేరుతుంది. బోయిర్ హ్యావే డిఫ్యూజా అటుకు మామిడి ఒంటికి నీరు పట్టడం, ఉప్పు. నేను ఆకు కూర వండుకు తిన్నా రసం తాగినా తగ్గు. తర్వాత సర్పగంధి, రౌల్ఫియా సర్పంట్ అయినా మనకి ఆర్ఎస్ మదర్ టించర్ వాడతాం కదా హోమియోపతిలో, అదనమాట సర్పగంధి మొక్క. ఎక్కడ కూడా ఏమిటంటే ఆ వేళ్ళు కొంచెం అరగదీసి బీపీకి వాడతారు, కడుపు నొప్పికి వాడతారు. ఫారెస్ట్ ఏరియాలో గిరిజనులు కడుపు నొప్పి తగ్గడానికి వాడతారు. హై బీపీకి మనం ఉపయోగిస్తాం దీన్ని. రౌల్ఫియా సర్పంట్ అయినా మదర్ టించర్ ఇదనమాట రౌల్ఫియా. తర్వాత హోలోప్టీలియా ఇంటెగ్రిపోలియా నెమలి చెట్టు. ఈ నెమల చెట్టు అన్ని చోట్ల ఉండదు కానండి, అక్కడక్కడ తగులుతుందండి. ఇప్పుడు బాగా ఫారెస్ట్ ఏరియా ఫారెస్ట్ ఆఫీసర్లో డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే మామూలు మన రోడ్డు పక్కన కూడా నెమల చెట్టు వేస్తున్నారు. మరి వేసారు అనిపించింది నాకు. ఈ నెమల చెట్టు ఏంటంటే దీని బెరడు నువ్వుల నూనెలో మరిగించి పైన రాసుకుంటే కీళ్ళ నొప్పులు బాగా తగ్గుతాయండి. మామూలు జాయింట్ పెయిన్స్, మోకాళ్ళ నొప్పులు అన్నీ బాగా తగ్గుతాయి. దీని బెరడు చితగొడేసి నువ్వుల నూనెలో మరిగించి రాసుకోవాలి. ఉట్టి పౌడర్ వేసుకుంటే పొక్కుతుంది. ఉట్టి పౌడర్ నోట్లో కడుపులో వేసుకోకూడదు అలాగా, కానీ చాలా ఉపయోగపడుతుంది. అలాగే ఈ నెమల చెక్క ఫారెస్ట్ ఏరియాలో ఏం చేస్తారంటే ఒక మసాలా కూర వండేస్తారండి పైల్స్ తగ్గడానికి, మూలశంక తగ్గడానికి. దీంతో మసాలా కూర అంటే వాళ్ళు చికెన్ కర్రీ వండేస్తారు. మనం అయితే ఎన్ని తినకపోతే మనం ఏదైనా కిచిడీలాగా వండుకుని మసాలా కూరలాగా అందులో కూడా వేయచ్చు. ఈ పౌడర్ వేసి మసాలా కూర వండేస్తారు. ఆ కూర వారాలు 2 సార్లు పెడతారండి. ఆ కూరతోనే భోంచేయాలి ఆ రోజు అంతా, ఇంకేమి తినకూడదు. అలాగే 2 వారాలు తింట్లోకి ఫైల్స్ తగ్గిపోతాయండి. అంత బాగా పనిచేస్తాయండి. ఆపరేషన్లో ఏం అక్కర్లేకుండా. నెమలి చెట్టు ఎందుకన్నారంటే ఆ పువ్వులు చూడండి, ఆ కాయలు ఏదో నెమలి తల పైన ఉంటుంది చూసారండి, అలాగే ఉందన్నమాట పింఛంలాగా. అంటే పైన నెత్తి మీద ఉండే అలంకారంలా ఉంది ఇది. అదే నెమలి చెట్టు అంటారన్నమాట. అంటే కీళ్ళ నొప్పులకి నువ్వుల నూనెలో మరిగించి రాసుకుంటే కీళ్ళ నొప్పులు తగ్గుతాయి. చాలా బాగా పనిచేస్తుంది. ఇంకో అప్లికేషన్ చెప్పాను కదండి, ఇప్పుడు టైల్స్కి కూరలో వేసేసుకుని కూర వండేసి ఆ కూర తినేయాలి. రెండింటికి ఒక మొక్క అనేక అప్లికేషన్లు ఉంటాయండి. మనం గుర్తుపెట్టుకోవడానికి ముఖ్యమైనవి మనకు పరిచయం ఉన్నవి మనం చెప్పుకుంటున్నాం అన్నమాట. ఇది నెమలి చెట్టు అనమాట. తర్వాత ఉసిరికాయ, తానికాయ, కరక్కాయ, త్రిఫలాలు. ఈ త్రిఫలాలు ఈ కాంబినేషన్ గ్రేట్ కాంబినేషన్ అండి. త్రిఫలా కాంబినేషన్ ఇది. ఈ పౌడర్ కూడా 3 ఉసిరికాయ పొడి, తానికాయ పొడి, కరక్కాయ పొడి. ఎలాగండి ఇది 4:2:1. ఉసిరికాయ పొడి 4 గ్రాములు అయితే, తానికాయ పౌడర్ 2 గ్రాములు అయితే, కరక్కాయ పౌడర్ 1 గ్రాము. అది కాంబినేషన్. ఆ కాంబినేషన్ తోటి రోజు వేసుకుంటే, ఉదయం పూట తీసుకుంటే ఇది వ్యాధి నిరోధక శక్తిగా పనిచేస్తుంది. అలాగే ఇది రోజు చిన్న పిల్లలు వర్షంలో తడిస్తే తినిన పిల్లోడు తినని పిల్లోడు ఇద్దరు వెళ్తే ఈ తినే పిల్లవాడికి వర్షంలో తడితే మర్నాడికి జ్వరం రాదు. ఆ తినకుండా వెళ్ళినోడికి జ్వరం వచ్చాడు. అంటే లోపల రెసిస్టెన్స్ పవర్ పెరుగుతుంది, ఫ్రీ మోషన్ అవుతుంది, ఆకలి బాగా పడుతుంది.
ఎనర్జెటిక్ గా ఉంటారు ఇప్పుడు. కానీ తెలుసుంటాయి మనకి. అదే బంగారం ఫ్రేమ్లో చూసి ఆనందిస్తాం కదా మనం. నాలెడ్జ్ని మనం ఉపయోగించుకోవాలి డైలీ లైఫ్లో. మంచిది 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 అని చెప్పేసి ఎంత చేసినా ఉపయోగం ఉండదు. మనం కూడా ప్రాక్టీస్ చేయాలి, తీసుకోవాలండి, రోజు వాడుకోవాలి. అంచేత త్రిఫలాలు ఒక పాలు, కరక్కాయ 1, తానికాయ 2, ఉసిరికాయ 4, 1:2:4. నేను ఉసిరికాయ, తానికాయ, కరక్కాయ పాలు చెప్పాను, వీళ్ళు ఇలా వచ్చారు మరి 2 ఒకటే. ముందు కళ్ళు బాగా కనపడతాయండి, తర్వాత కఫం అది ఇది రాకుండా ఉంటుంది, జలుబులు రావు, షుగర్ పేషెంట్ కూడా మంచిది, పైల్స్ రావు, ఒళ్ళు ఉడుకు రాదు. అయితే కాంబినేషన్ ఉంటుందండి దీనికి. నెయ్యి కానీ, తేనె కానీ, పంచదార కానీ ఏదో కలుపుకోవాలి, బెల్లం కానీ ఏదో సమంగా కానీ కలుపుకొని ప్రాతకాలం అంటే ఎర్లీ మార్నింగ్ తీసుకోవాలి. ఇది తప్పనిసరిగా తీసుకోవచ్చండి, మనకు అందుబాటులో ఉంటుంది కనుక. అంచేత మీకు చెప్పాను కనుక నేను కూడా రేపు ఉదయం నుంచి నేను కూడా తీసుకుంటాను. తర్వాత మధుమేహం, ఇప్పుడు అంతా డయాబెటీసే కదండి, ఫుల్ డయాబెటీస్ ఇది అడ్డుకుంటుందండి, ఎక్కువైపోకుండా చూస్తుంది. లివర్ బాగా పనిచేయదు కనుక జాండీస్లు అవి రావు. తప్పకుండా త్రిఫలా పౌడర్ అయితే ఎవరి కాలు చేసుకోవడం మంచిదండి. ఎలాగంటే ఇది ఉసిరికాయ ఒలుపు అమ్ముతారండి, ఉసిరికాయ బద్దలు, ఉసిరి పప్పు అంటారు దాన్ని. పప్పు అంటే పైన గుంజు ఎండబెట్టేసి అమ్ముతారు. అలాగే తానికాయ ఒలుపు, కరక్కాయ ఒలుపు అంటే గింజలు తీసేది ఒలుపు. కానీ మనం పౌడర్ కొనుక్కొని అనుకోని గింజలతో ఆడేస్తారండి, తూకం ఎక్కువ రావాలి కదా. మనం ఒలుపు కొనుక్కొని మనం ఇంటి దగ్గర గ్రైండర్ వేసుకుని ఆడుకోవాలి. అప్పుడు గింజలు అందులో ఉండవు, ఇంకా గింజ అక్కర్లేదు మనకి, పైగా గుంజు కావాలి. ఆ గుంజు కోసం మనమే స్వయంగా చేసుకుంటామండి. ఆవకాయ పెట్టుకుంటున్నాం కదా, అలాగే దీని లైఫ్ సేవింగ్ అండి, ఇది ఇంటిల్లి పాది వాడుకుంటారు. పిల్లలు వేసుకోమంటే ఏదో బతిమాలేసి మెల్లిగా వేసేస్తాం, 4 రోజులు వాడితే వాళ్ళకే తెలుస్తుంది దీని ఉపయోగం. చెబులిక్, టెర్మినేలియా చెబుల అంటే కరక్కాయ అండి, టెర్మినేలియా బెల్లిరికా అంటే తానికాయ అండి, అలాగే ఎంబిలికా అఫిషనాలిస్ అంటే ఉసిరికాయ అండి. అవి బొటానికల్ నేమ్స్. చేత ఎన్నో శిరోరోగాలు, మధుమేహం, మూలవ్యాధి, మేహం అంటే ఒళ్ళు ఉడుకోను అదంతా పోతుందండి, అంటే తీసుకోవాలి మనం. ముందు ప్రీమోషన్ అయితే అంత ఆరోగ్యం అంతా బాగుంటుందండి, ఆ ప్రీమోషన్ అవ్వడానికి పనిచేస్తుంది, వ్యాధి నిరోధక శక్తిని అవ్వడానికి పనిచేస్తుంది. ఇది ఉసిరికాయలు. పెద్ద కాయలు, హైబ్రిడ్ కాయలు వాడకూడదండి. ఇవి బహుశా నేను పెట్టిన ఫోటో హైబ్రిడ్ కాయలు అనుకుంటున్నాను. అంటే ఒక తోట 12 ఎకరాలు వేసానండి, ఒక తోట. ఆ తోటలోకి వెళ్ళి తీసాను ఫోటోలు. అంటే హైబ్రిడ్ కాయలు మటన్ వాళ్ళు, హైబ్రిడ్ కాకుండా న్యాచురల్ గా ఉండే కాయలే ఆ ఫారెస్ట్ లో ఉంటాయి, లేదా మనం కూడా ఇంట్లో వేసుకున్న సరే మామూలుగా వేసుకోండి. పెద్ద పెద్ద కాయలు అని చెప్పేసి మోజుపడి తీసుకోవాలి. ఇది తినడానికి బాగుంటాయి, అది కొంచెం వగరగా అయ్యి ఉంటాయి, మనకు కావాల్సిన ఔషధ గుణాలన్నీ అందులో ఉంటాయి. న్యాచురల్ గా ఉండే మామూలు కాయల్లో ఉంటాయి, దేశవాళీ కాయలు. ఇవి హైబ్రిడ్ కాయలు. ఓకే, మనకు తెలియాలని పెట్టారన్నమాట. ఇప్పుడు మనం చెప్పుకున్నదంటే ఇందులో ఉంటుంది. తానికాయలు అంటే ఇలా ఉంటాయండి, తాడికాయ అని కూడా పిలుస్తారు, తానికాయ. పెద్ద పెద్ద చెట్లు వేసామండి ఒక పొలంలో. ఒక మిలీనియర్ ఒక 10 ఎకరాలు పొలం ఆయన వనమూలికల కోసమని ఇచ్చాడు. ఇసులకు అందులో 2 ఎకరాలు ఉపయోగించుకున్నాను, నేనే నా చేత కొనిపించారు ఆ పొలం అంతా. అందులో 2 ఎకరాలు వేయమన్నారు, ఈ మొక్కలన్నీ అందులో వేసానండి నేను. అప్పటికి సరిగా రూట్స్ లేదు, ఇప్పుడు అంతా బాగుంది. ఇది తానికాయ మొక్క అన్నమాట, చాలా పెద్ద చెట్టు ఇది తానికాయ. తానికాయ ఒకటే చేదుగా ఉంటదండి, దగ్గు తగ్గిపోద్ది. ఇంకా తానికాయ పౌడర్ నోట్లో వేసుకుంటే దగ్గు తగ్గిపోద్ది. కరక్కాయ దగ్గు అంటామండి, తానికాయ కూడా దగ్గు మీద చాలా బాగా పనిచేస్తుంది. ఇది కరక్కాయ. కరక్కాయలో ఒక పెచ్చు నోట్లో పెట్టుకుంటే నోరంతా పట్టేస్తుంది గాబు గాబు కింద, తినలేం మనం ఇది. అంచేత ఏం చేయాలంటే త్రిఫలా పౌడర్కి ఎలాగ తప్పదు, మామూలుగా కరక్కాయ నవలాలనుకోండి, కరక పిందెలు అని ఉంటాయి. కరక పిందెలు అంటే లేత కరక్కాయలు ఉపయోగిస్తాను. ఆ కరక పిందెలు నవలడానికి తినడానికి టేస్ట్ కూడా బాగుంటుందండి, డైజెషన్ బాగుంటుంది. కరక పిందెలు తెచ్చుకొని నవలచ్చు. దగ్గు కూడా ఆ పౌడరు కొంచెం ఏదైనా తేనెలో వేసుకొని నాగితే దగ్గు కూడా తగ్గిపోతుంది. కరక పిందెలు, కరక్కాయలు, కరక పిందెలు 2 అమ్ముతారు.
వనమూలికల షాపులో చూసారు ఈ కరగపిండి లేత కరక్కాయలు చూడండి, చిన్న కాయలు ఉన్నాయి. ఒక కాయ తినేసి నాకు తెలీదు. నేను యూనివర్సిటీకి ఏదో ఎంఫిల్ ఆ రీసెర్చ్ వర్క్ మీద వెళ్తుంటే నాకు దగ్గు వస్తుంది. ఏమో మాస్టర్ చూపించాలని మా ప్రొఫెసర్ గారికి తీసుకెళ్తుంటే ఆ పింజలు రెండు నవ్వులేను, దగ్గు తగ్గిపోయింది. భలే ఉంది అనుకున్నాను. అప్పటి నుంచి కరగ పింజలతో దగ్గు మందు చేయడం మొదలెట్టాం. ఎందుకంటే కరక్కాయ కొంచెం అది అయితే సిరప్ గొంతుకు పట్టేస్తుంది. కరక్కాయ చాలా వగరు, కరగ పిండి వగరు ఉండదని టేస్ట్ బాగా ఉంటుంది, అంత స్ట్రాంగ్గా ఉండదు, కానీ తగ్గు. ఇదే కరక్కాయ టెర్మినేరియా చెబుల కరక్కాయ. తర్వాత ఉసిరికాయ అంటే ఇది మామూలు ఉసిరికాయ కాదు, కేరళ ఉసిరికాయ, గార్సీనియా అనమాట దీని పేరు. అదే మలబారు చింత అంటారు, పులుపు అనమాట, చింతపండుకు బదులు ఇది వాడుకోవచ్చు. లేదా కేరళ ఉసిరికాయ అంటారు. ఇదేంటంటే లావు తగ్గడానికి వాడతారండి, ఒబిసిటీ తగ్గడానికి వాడతారు, ఎంత కొంత ఉపయోగపడుతుంది. అది ఘటోద్గజుల్లాగా ఉన్నవాడు మరి బక్కపలచగా అయిపోతారని నేను చెప్పలేను కదండి. ఈ వాడినోడు ఒళ్ళు తేలిక అవుతుంది. కేరళ ఉసిరిగా తొనలా గుడిపోతారు, మామూలు ఉసిరిగా అలాగే ఇది కూడా. తర్వాత కలబంద ఉపయోగాలు అనేకం కదా మరి. అనేక కాస్మెటిక్స్ లోను, అనేక క్రీముల్లోను, అలాగే మోకాళ్ళ నొప్పులకి ఇలా వాడతారు. కొన్ని ఆనికాయలకి ఏం చేస్తారంటే కలబంద ఇలా నిలువుగా చీరేసి వేడి చేసి అరికాల్లో కట్టేస్తారండి, కట్టేసి పడుకుంటారు. అలా 2-3 రోజులు కట్టలేక ఆనికాయల బాధ బాగా తగ్గుతుంది. అంచేత కలబంద కడిగి ఒళ్ళు ఉడికి తగ్గడానికి వాడతారండి, కౌగు దెబ్బల మీద వాడతారు. కళ్ళు ఎరుపులు వాటిలో కూడా కళలో వేస్తే ఎరుపులు బాగా తగ్గుతాయండి. అలా గర్భాశయంలో పుండు కూడా బాగా తగ్గుతుంది. ఇవన్నీ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. మీకు నోట్స్ పెడతాను కనుక ఒకసారి వెరిఫై చేసుకోండి. ఇదేమిటంటే కలబంద ఎక్స్ట్రాక్ట్ ఎండబెట్టేసి తయారు చేస్తాడు ముసాంబరం. ఈ ముసాంబరం ఆ పేర్లని మనం విన్నాయానండి, చిన్నప్పుడు పెద్దవాళ్ళు వాడేవారు కదా. ఈ ముసాంబరంలో ప్యాకెట్లు పౌడర్ అమ్ముతారు. అయితే ఒరిజినల్ గా ముసాంబరం అమ్మాలి. మనకి ఏదో నల్లటి పౌడర్ ఏదో ఇచ్చేసి ముసాంబరం అని చెప్పి ఇచ్చేసారనుకోండి, 70%. కరెక్ట్ గా మంచిది ఒరిజినల్ గా ఉన్నది తెచ్చుకోవాలి. ఎలాగో అలాగా మనసుంటే మార్గం ఉంటుంది అన్నట్టుగా ఎక్కడో చోట మనకు మంచోడు దొరుకుతాడు. ఈ ముసాంబరం చాలా ఉపయోగం అండి. చూడండి, ఫ్రీ మోషన్ అయిపోద్ది. చిన్నపిల్లలకు బాగా వాడతారండి. ఎలా వాడతారనుకున్నారు? ఇది మలబద్ధాన్ని తగ్గించదండి. ఇది ఏం చేస్తారండి, పట్టు తమలపాకును ఇది కలిపేసి నూరేసి కడుపు కట్టేస్తారు, పొట్ట మీద వేసేస్తారు అన్నమాట. వేస్తే మోషన్ అయిపోతుంది పిల్లలకి. అది బాగా పాపులర్ అండి. కడుపు నొప్పికి ఇలా లంగ్స్ పుండు పట్టినప్పుడు ఇలా వాడతారు ముసాంబరం. అంటే ఈ వస్తువులు ఒకటి ఉన్నాయని కూడా మనకు తెలియాలి కదండి. ముసాంబరం అంటే ఎలోవేరా కలబంద నుంచి తయారు చేస్తారు. కలబంద రసాన్ని ఎండబెట్టి ముసాంబరం తయారు చేస్తారు. ఇలా నల్ల గట్టల్లా ఉంటాయి. ఇది ఎన్నో మెడిసినల్ ప్రాపర్టీస్ ఉన్నాయి దీనికి. అవన్నీ కూడా ఇక్కడ రాయబడింది. వస్తుగుణ ప్రకాశికలో ఉంటాయండి ఇవన్నీ. అసలు అందులో లేని వస్తువు అంటూ ఉండదండి. చాలా ఇంట్రెస్టింగ్ గా కూడా ఉంటుంది అవన్నీ తెలుసుకోవాలని. తర్వాత ఖర్జూరాలు. ఈ ఖర్జూరాలు మంచి సువాసన ఉంటుందండి వేరికి. మనం నలుగుబిండిలో వేస్తారు. నలుగుబిండి రాసుకున్నప్పుడే మనకి మామూలు ఏ సబ్బు అందదండి దీనికి. అంత సువాసన ఉంటుంది నలుగుబిండి ఖర్జూరాలు వేసి. ఇలా ఉంటాయండి ఖర్జూరాలు. వేళ్ళు ముక్కలు చక్రాల్లా కోసేసి ఎండబెట్టేస్తారు. ఇప్పుడు పాట పాడేటప్పుడు మనకి గొంతు జీర వస్తుంది కదా పాటలు పాడేవాళ్ళకి. అప్పుడు బొగ్గను పెట్టుకుంటే ఆ జీర రాదండి. సో ఆ వాయిస్ బాగుంటుంది. ఇక బొగ్గను పెట్టుకుంటే గొంతు గొంతు బొగ్గులు తగ్గుతాయి. సువాసన, ఎనిమియా తగ్గుతుంది, పాండురోగము, ఆయాసానికి కూడా వాడతారు. ఇది తనలో కలిపితే చాలా సువాసన ఉంటుందండి ఖర్జూరాలు. హెయిర్ ఆయిల్స్ మనం రోజు రాసుకుని కొబ్బరి నూనెలోనే 4 ఖర్జూరాలు వేసామంటే స్మెల్ మారిపోతుంది. అంతే, చాలా మంచి వాసన వస్తుంది, చలవ చేస్తుంది. పసుపు గురించి చెప్పుకోకుండా ఎలా కుదురుతుంది మరి అంటే, పసుపు అంటే పసుపు కొమ్ములు. పసుపు ఆర్టిఫిషియల్ పసుపు కాకుండా న్యాచురల్ పసుపు. ఇది పసుపు మొక్క కర్కుమా లాంగా, బొటానికల్ ఏమో కర్కుమా లాంగా. అంచేత రక్తాన్ని శుభ్రపడుతుంది, డైజెషన్ బాగుంటుంది. అలాగే గైనిక్ ప్రాబ్లమ్స్ ఎన్నో తగ్గుతాయి. అంచేతనే మెన్సెస్ టైంలో స్నానం చేసేటప్పుడు పసుపు వంట ఒకటి వేసేసుకుంటారు, వేసుకుని మంచిగా తాగేస్తారు గైనిక్ ప్రాబ్లమ్స్ రాకుండా. అలా వేసుకోకపోతేనే ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. హిస్టరెక్టమీలు,
ఆపరేషన్లు అన్నీ జరుగుతున్నాయి అనమాట. అంటే వైట్ డిశ్చార్జ్ అవన్నీ తగ్గిపోతాయండి దీనికి. మూత్రంలో శుద్ధలాగా అయ్యి అన్నీ కూడా పోతాయి అనమాట. కైలూరియా అంటాం, తెల్లగా శుద్ధలాగా అయిపోతుంది యూరిన్, అవన్నీ తగ్గుతాయి. యూరిన్ ఫ్రీగా అవుద్ది. అన్ని రకాలుగాను గడ్డలు, వ్రణాలు, ఇవన్నీ కూడా తగ్గిపోతాయి. ఇది యాంటీసెప్టిక్ కదా మరి. పసుపు తర్వాత పసుపులాడితే మాను పసుపు అని ఉంటుంది, చెక్క. ఇది వుడ్ అనమాట అండి, మంచి అలా కలర్ ఉంటుంది పసుపు రంగు. బెర్బరిస్, మనం బెర్బరిస్ వల్గారిస్, మన కిడ్నీలో స్టోన్స్ చెప్పుకున్నాం కదా. అలాగే ఇది ఏంటంటే మాను పసుపు అంటే కర్ర అనమాట. ఇది కూడా నూరి పసుపులాగే పనిచేస్తుంది. నూరి ముఖానికి రాసుకుంటే చాలా అందంగా తయారు, మొట్టలు అయిపోతాయి, మొఖం వచ్చేసి అయ్యి పెరుగుతుంది. మొక్క ఎలా ఉంటుంది, మాను పసుపు మొక్క. బెర్బరిస్ అరిస్టేటా, తెలుపు, ఎరుపు, లుకోరియా రెడ్గా అయిపోతుంది. అలాగే వైట్ డిశ్చార్జ్, రెడ్ డిశ్చార్జ్ ఇవన్నీ తగ్గుతాయి అన్నమాట మాను పసుపు వాడుకుంటేనే. న్యాచురల్ గా ఉండే ఇవన్నీ వాడుకుని అప్పుడు కుదరకపోతే అప్పుడు వేరే ఆల్టర్నేటివ్ లోకి వెళ్ళాలండి. ఇవన్నీ తెలుసుకుని ఉపయోగించుకోవాలి ఇంట్లో. అన్నీ దొరికేవండి, నాలెడ్జ్ మనకు ఉండాలి, కానీ ఇవన్నీ దొరికేవి. ఇంకా మలేరియా జ్వరాన్ని కూడా చెప్తేగా, వీటితో కలిపిస్తే నేలవేమో చెప్తేగా, దీంతో కలిపివ్వాలి. అంటే గర్భాన్ని శుద్ధిపరుద్దారని అదే కేవల ఋతుదోషం హరించి పసుపు యొక్క గుణాలు దీనిలోని కూడా ఉన్నాయి. ఇది మాను పసుపులో బెర్బరిస్ అరిస్టేటా. తర్వాత కస్తూరి పసుపు. పసుపులో ఏం చెప్పండి, మామూలు పసుపు, మాను పసుపు, కస్తూరి పసుపు. కర్కుమా యారోమేటికా, మంచి సువాసన ఉంటుంది కస్తూరి పసుపు. ఇలా ఉంటుంది అనమాట. కొంచెం మొహమ్మది కూడా కాంప్లెక్షన్ బాగుంటుందండి ఇది రాసుకుంటే. ఈ మొట్టాలు ఈ స్పాటకప్ మొక్కులు అన్నారు కదండి, అవన్నీ పోతాయి. అలా చర్మ వ్యాధులు చాలా వరకు తగ్గుతాయి దీనివల్ల. చాలా ముళ్ళ బూరుగా, బూరు చెట్లు ఉంటాయండి, రోడ్డు పక్కన ఉంటాయి, అడవిలో ఉంటాయి. ఎందుకు ఆ ముళ్ళు ఒకటి ఇరిచి ఇలా పాలలో ఇలా నూరి రాసుకుంటే మొట్టాలు తగ్గిపోతాయి, పింపుల్స్. ఆ ముళ్ళుకి కూడా మెడిసినల్ ప్రాపర్టీస్ ఉన్నాయి చూడండి. బొంబాకు సేబ, ముళ్ళబూరుగా. చూసారు, సెగ్గడ్డలు, నెత్తురుగడ్డలు, ఒంటికి నీరు పట్టడం, అలాగే ఒంట్లో శరీరంలో మంటలు, అలాగే నిద్రలో స్పెర్మ్ పోవడం, స్పెర్మటోరియా, ఇవన్నీ తగ్గుతాయండి దీనికి ముళ్ళబూరుగా. తర్వాత రూబియా కార్డిఫోరియా అని మంజిస్ట్ అండి, చాలా బాగుంటుందండి. ఎర్రగా చితగొట్టేసి కొంచెం నీళ్ళల్లో కొంచెం ఎలా పిండేసామంటే పింక్ కలర్ లో వచ్చేస్తుంది లిక్విడ్ అంతా. దీంతో ఎన్నో కాస్మెటిక్స్, ఫేస్ క్రీములు ఇవన్నీ తయారు చేస్తుంటారు దీంతో. మంజిష్టలో మంజిష్ట ఎక్స్ట్రాక్ట్ లో ముంచిన బట్ట పట్టుకుంటే చాలా చలవ చేస్తుందండి. అంచేత ఇది రూబియా కార్డిఫోలియా మంజిష్ట. ఇంకోటి చెప్పనా, ఇదేంటంటే కొంచెం కాంప్లెక్షన్ నల్లగా ఉన్నారనుకోండి, ఇది పాలలో కలిపి దీని పౌడర్ తాగితే రోజును రంగు వస్తారు, తెల్లబడతారు, కాంప్లెక్షన్ ఇంప్రూవ్ అవుద్ది, పింక్ కలర్ వస్తారు. ఎన్నాళ్ళు అంటే తాగిన ఉన్నాళ్ళు. అంటే తాగిన ఉన్నాళ్ళు మాత్రం నవనవలు ఆడతా బాగుంటారు. అలాగే గైనిక్ ప్రాబ్లమ్స్ కూడా చూడండి, మెన్సెస్ అవ్వట్లేదు అనుకోండి, సక్రమంగా హైడ్రేట్ చేస్తుంది. అలాగే డెలివరీ అయ్యాక సరిగ్గా అవ్వట్లేదు అనుకోండి, ఇది కరెక్ట్గా హైడ్రేట్ చేస్తుంది. కంఠస్వరం బాగుంటుంది, శరీరానికి కాంతి, కాంప్లెక్షన్ ఇంప్రూవ్ అవుద్ది అనుకోండి. ఇవన్నీ ఉపయోగించామండి, మేము ఉపయోగించాము, చాలా మంచి అది వాడించాము, చాలా బాగున్నారు వాళ్ళు. ఎందుకంటే ఈ బ్యూటీ పార్లర్లో వస్తుంటారండి, ఎవరు క్వశ్చన్లు అడుగుతుంటారు వాళ్ళకి ఏంటని. ఆవిడే చెప్పింది, మా అమ్మగారికి ఇస్తున్నానండి, ఇది వాడుతానని చెప్పి మా అమ్మ మంచి కళకళలాడుతూ ఉంటుంది అన్నది. కానీ మామూలుగా కూడా మంచి బ్లడ్ ప్యూరిఫైర్, ఎక్కడ అతి లేకుండా సైడ్ ఎఫెక్ట్స్ ఏమన్నాయో చూసుకుని జాగ్రత్తగా, ఇవి న్యాచురల్ కనుక మనం ఏదో ఒక డాక్టర్ అడ్వైజ్ మీద ఇవన్నీ వాడుకోవచ్చు. అలాగే లొద్దుకు చెక్క, లోద్రా అని పూర్వం ఒక టానిక్ ఉండేది, ఎక్కడ పడితే అక్కడ చట్టి పిల్లని వేసుకుని తల్లి ఉండేది, ఆ పోస్టర్లు అంటించేవారు లోద్రా లోద్రా అని కింద. ఈ లొద్దుకు చెక్కతో తయారు చేసిన టానిక్ అనమాట. గైనిక్ ప్రాబ్లమ్స్ మీద పనిచేస్తుంది. అలాగే కాంప్లెక్షన్ బాగుండడానికి కూడా పనిచేస్తుంది. అంటే ఫేస్ క్రీములు ఎలాంటిలో కూడా లొద్దుకు చెక్క వేస్తారు. ఇలా ఉంటుంది చెక్క. సింప్లోకస్ రెసిమోజా, బొటానికల్ నేమ్ సింప్లోకస్ రెసిమోజా, లొద్దుకు చెక్క. ఇలా ఉంటుందండి. ఇది మామూలు ఫేస్ క్రీములు ఎలాంటి కాస్మెటిక్స్ లో వాడతారు. అలా గైనిక్ గా కూడా వాళ్ళకి
ఇంకో లుకోరియా, కుసుమ రోగం, లుకోరియా తగ్గడానికి వాడతారు. అలాగే ఓవర్ బ్లీడింగ్ అయిపోతుంటే ఓవర్ బ్లీడింగ్ తగ్గుద్ది. లోద్రారిష్ట అని చెప్పి పూర్వం ఆయుర్వేదంలో తయారు చేసేవారు. తర్వాత ఏంటంటే గుగ్గులం, యోగరాజు గుగ్గులు అని గట్రా తయారు చేస్తుంటారు కదా, గుగ్గులు అనమాట. ఇది గుగ్గులం అంటే మహిషాక్షి గుగ్గులం అండి. గుగ్గులలో రకాలు ఉన్నాయండి. ఇది మహిషాక్షి గుగ్గులం. కొమ్మిఫారా ముకుల్, బఠానికలేమో కొమ్మిఫారా ముకుల్. ఇది మొక్క ఎలా ఉంటది, ఇందులో రెజిన్ జిగురులాంటి పదార్థం వస్తుంది, దాని నుంచి తయారు చేస్తారు. అది ఎలా ఉంటుంది చూడండి, అది ఆ జిగురు అది. ఇది ఆ నలుపు రంగు ఎద్దు కన్నులా ఉంటదని మహిషాక్షి అన్నారు. మహిష అంటే ఎద్దు, ఆ కలర్ ఎద్దు కన్ను రంగు ఉంటదని అలా పిలిచారు. చేత మహిషాక్షి విగ్గులు, కొమ్మిఫారా ముక్కులు, ఇది ఎంతో ఉపయోగం ఉండేది. నేను శుద్ధి చేయాలి, శుద్ధి చేశాక పౌడర్ చేసి వాడతారు. బేగ పౌడర్ అవుతుంది, శ్రీఫలా పౌడర్లో కలిపేసి ఆడించేస్తారు. అప్పుడు అందులో కలిసిపోయి ఆడతారు. అలాగా పుట్టిన పౌడర్ అవ్వదు, ముందు ఎన్నో వేసి ప్యూరిఫై చేస్తారు, తర్వాత వాడతారు. వాడినప్పుడు కీళ్ళ నొప్పులు అవి తగ్గిపోతాయి. త్రిఫలా పౌడర్లు వేస్తే లావుగా ఉన్న వాళ్ళు సన్నబడతారు. అలా ఎన్నో ఉపయోగాలు. ఇది ఆ ఉపయోగాలన్నీ ఇక్కడ ఉన్నాయండి. కార్బంకుల్స్ లాంటి పెద్ద పెద్ద పుళ్ళు తగ్గిపోతాయి, సయాటిగా తగ్గుద్ది, గడ్డలు తగ్గుతాయి. ఇలా మేధోరోగం, మేధస్సు అంటే ఒళ్ళు బాగా ఒళ్ళు గుప్పొద్ది, ఒబిసిటీ వచ్చేస్తుంది, వాళ్ళకి కూడా తగ్గుద్ది. ఆకలి, అగ్నిమాన్యం అంటే డిస్పెప్సియా, అజీర్తి రోగం, వాళ్ళకి తగ్గుద్ది. ఇలాగా స్కర్వీ అంటే పంటలోంచి ఆ చిగుళ్ళలోంచి బ్లీడింగ్ అయిపోతూ ఉంటుంది, వాళ్ళకి ఆ బ్లీడింగ్ తగ్గుద్ది. అలాగే ఎన్నో వ్యాధుల్ని తగ్గిస్తుంది. వాడుకునే విధానం అది కూడా డాక్టర్లు బాగా ఉపయోగిస్తారు. దీని ఉపయోగం ఎక్కువగానే ఉందండి. ఇది ఉన్నాయని తెలియడానికి మనం చెప్పుకుంటున్నాం. ఇదేంటి సోమిద ఫెబ్రిఫియోగా అండి. సోమిద, సోమిద ఫెబ్రి అంటే ఫీవర్, జ్వరాలను తగ్గించే మొక్క అని అర్థం. దీని పౌడరు ఒకళ్ళు 25 ఏళ్ల బట్టి మలేరియా జ్వరం వస్తుంటే దీని పౌడర్ వాడారండి, మలేరియా జ్వరం తగ్గిపోయింది. అంత బాగా పనిచేస్తుంది. మెన్సెస్లో పెయిన్ వస్తుంటే దీని రసం ఒక స్పూన్ తీసుకుంటే మెన్సెస్లో పెయిన్ తగ్గిపోతుంది, నడుము నొప్పి తగ్గిపోతుంది. అది ఎన్నో పెయిన్స్ మీద పనిచేస్తుంది. డయాబెటీస్కి అడవిలో వాళ్ళు ఏం చేస్తారంటే దీన్ని చితగొడేసి రసం తీసేసి ఒక క్యాన్లో వేసి పంపిస్తారండి ఎక్కడికన్నా, డాక్టర్కి. అంటే సోమిద చెట్టు చాలా ఇంకో విశేషం ఉంది దీనికి. అదేంటంటే ధ్వజస్తంభాల్లో వేస్తారండి ఇది. టెంపుల్స్ ధ్వజస్తంభాల్లో వేస్తారు. ఎన్ని సంవత్సరాలైనా సరే పురిగట్టడం కానీ డొల్ల అయిపోవడం కానీ ఏం ఉండదండి, అలా ఉక్కులాగా ఉంటుంది అంతే. ఇంకోసారి నూతులు వరలేస్తారు, ఆ వరలు అడుగున ఇది వేస్తారంటే నీళ్ళల్లో ఎన్ని సంవత్సరాలు ఉన్నా సరే చెక్కు చెదరు. అంటే వరలు దిగిపోవడం, ఆ చెక్క వేసారు కదండి, ఆ చెక్క చీకిపోయి పాడైపోయి ఇరిగిపోయి ఆ వరలన్నీ కుంగిపోవడం అలా ఉంటుందండి. 9 కర్ర ఎత్తులకి ఎలా వేసినా అలాగే ఉంటాయి వరలు. అలాగే టెంపుల్స్ ధ్వజస్తంభాలు పొడవుగా చెక్కుతారండి ఇది. ఆ చెక్కి తయారు చేస్తారు ధ్వజస్తంభాల్లో. కానీ చెక్కినప్పుడు ఉన్న పై తొక్క ఉంది కదా, ఆ తొక్క అమృత తుల్యం అది. ఆ తొక్క మనం అక్కడ చెక్కినప్పుడు వెళ్ళి తెచ్చుకుంటాం అనమాట. తెచ్చుకొని ఇక్కడ ఎవరైతే డాక్టర్లు ఉన్నారో వాడుకుంటున్నారో వాళ్ళు దీన్ని వాడుకోవచ్చండి. ఆన్ ది స్పాట్ కడుపులో నొప్పి తగ్గిపోతుంది, ఆన్ ది స్పాట్ నడుము నొప్పి తగ్గిపోతుంది, ఆన్ ది స్పాట్ మెన్సెస్లో పెయిన్ తగ్గిపోతుంది, జ్వరం కూడా పోతాయి. చాలా బాగా పనిచేస్తుంది. దీని ఉపయోగం చాలా చూసామండి. సోమిద ఫెబ్రిఫియోగా. తర్వాత ఇదేంటంటే ఈశ్వరి. ఈశ్వరి అంటే అరిస్టలోపియా ఇండికా. ఈశ్వరి, తెల్ల ఈశ్వరి, నల్ల ఈశ్వరి అంటారు కదా, ఈశ్వరి ఈశ్వరి ఏక. ఇది మామూలుగా ఈ రోడ్డు పక్కన ఉంటుందండి, దాని విలువ మనకు తెలియాలంతే. ఆకు నలిపి చూస్తే తమలపాకు వాసన. ఆ ఈశ్వరి వేరు చూసారంటే ఆ వేరు నవిలేమనుకోండి మనం, చేదుగా ఉంటుంది. కానీ పాము కుట్టినాడు, తాసుపాము కుట్టినాడు నవిలేడు అనుకోండి, చేదు ఉండదు. అలా నవలుగా చేదు వస్తుంది, చేదు తెలుస్తుంది. చేదు తెలిసిందో విషం విరుగుడైపోయింది అనమాట లెక్క. చేతిగా ఉందంటే నాకేం లేదు, చేదు లేదు అంటాడు. అబ్బా ఇప్పుడు తెలుస్తుందంటే చేదు అంటాడు, అమ్మాయి బతికేసాడు అయితే. చేదు తెలిస్తే నార్మల్ హెల్త్లోకి పడ్డాడు అనమాట. చేదు తెలియని సేపు రిస్క్లో ఉన్నాడు. చేదు నవిలిస్తారు, వేరు చిన్న వేరు నవలమంటారు, అంత గొప్ప పనిచేస్తుంది. అలాగే ఫారెస్ట్ ఏరియాలో ఏం చేస్తారంటే ఇది వేరు 2 గ్రాములు వేరు పౌడర్ తీసేసుకుంటారండి. ఆ నెలకే పిల్లలు పుట్టరు. బర్త్ కంట్రోల్ ఫర్ 1 month, అదొక అప్లికేషన్. అలా పనిచేస్తుంది. ఇంకోటి ఏంటంటే
ఆయుర్వేదిక్ డాక్టర్లు అరిస్ట్లోకి అని బీపీ హైపర్ టెన్షన్ తగ్గడానికి వాడతారండి. ఈశ్వరి వేరు మాస్టర్ గారు బ్రదర్ బోధాయన్ గారు అని ఉన్నారు. వారు ఎక్కువ ఈ అరిస్ట్లోకి అది ఐబీపీకి వాడుతుంటారండి. వారు ఆయుర్వేదిక్ డాక్టర్ గారు. అంచేత ఈ అరిస్ట్లోకి అంత బాగా పనిచేస్తుంది. ఈశ్వరి ఇది మన ఇళ్ళ దగ్గరే ఉంటుందండి. ఎప్పుడు రహస్యం ఎప్పుడు పక్కనే ఉంటుందండి. మనం మనం దాని వంపు చూసేదాకానే రహస్యం అంతే. అది ఉందని తెలిసేదాకా. ఉందని తెలియనంతసేపు మనకి అది రహస్యం. బీపీ తగ్గడానికి వాడతారు. అలాగే బర్త్ కంట్రోల్కి చెప్పాను కదండి వాళ్ళు. తెల్ల మచ్చలు కూడా వేరు చూర్ణం వాడతారు. పాము కుడితే చెప్పాను కదండి, పాము కుడితే నవ్వితే చేదు తెలీదు, చేదు అనిపించేదాకా నవ్వాలి. నవ్వితే చేదు అనిపించిందో విషం విరుగుడైపోయింది లెక్క. అదే నల్ల ఈశ్వరి. ఇవన్నీ మన చుట్టూ ఉండే మొక్కలేనండి. ఎక్కడో వెళ్ళిపోయి తెచ్చుకునే కాదు. ఇది వట్టకాక వాల్యుబిలిస్ అని బుర్ర పుట్టాకు. ఇది ఎద్దులు గేదె మన దున్నపోతులను ఎద్దులు కాడి ఇలా రాసి రాసి కాడి పుడ్డడిపోదు మెడ బళ్ళు లాగేటప్పుడు. అప్పుడు దాని చుట్టూ చుడతారండి మెడ చుట్టూ. అంటే బుర్రకు చుట్టి ఆకు కనుక బుర్రకు చుట్టే ఆకు బుర్రకు చుట్టే ఆకల బుర్ర పుట్టాకు అయిపోయింది. ఆ బుర్ర పుట్టాకు ఈ ఆకు అండి ఒక 8 ఆకులను మిరియాలను ఇచ్చేసారంటే పాము కుట్టినోడు లేచి కూర్చుంటాడు, మళ్ళీ బతికేస్తాడు. ఎక్కడో పర్ణి మండలం, నిజామాబాద్ డిస్టిక్ పర్ణి మండలంలో శేషావతారం గారు ఒక హెడ్ మాస్టర్ గారు ఈ ఆకులు ఇచ్చేవారండి. రోజు 10-15 మందిని పాము కుట్టినోడు తీసుకొచ్చి పడేసేవారు ఇంటి దగ్గర. ఈ ఆకులు మిరియాలు కలిపించేవారు, ఇస్తే వాళ్ళు బతికేసేవారండి. అంచేత ఇది హిమాలయన్ వ్యారైటీ పెద్ద ఆకు. ఇది మన వైపు ఉండే చిన్న ఆకు. ఈ పెద్ద ఆకు ఆయన ఏం చేశాడంటే మరి ఆయన బతికించడమే కాకుండా ఎంతో మంది బతకడానికి కారణం ఏంటంటే ఆయనకి లెటర్ రాస్తే కొన్ని విత్తనాలు కవర్లో పెట్టి పంపేవారు. ఆయన గురించి ఎప్పుడో 2018 లేకపోతే ఇంకా చాలా కాలం క్రితం అన్నదాతలో పడింది ఆయన గురించి ఆర్టికల్. ఇప్పటికీ కూడా ఈ మొక్కలు ఒక బస్ కండక్టర్ గారు త్రిమూర్తులు గారు అని ఉన్నారు, రాజమండ్రిలో పనిచేసేవారు ఆయన. ఆయన ఈ మొక్కలన్నీ పెంచి ఒక 100-200 మొక్కలు పెంచి చిన్న చిన్న బ్యాగుల్లోనూ ఎవరికి కావాల్సిన వాళ్ళకి ఇచ్చేవారండి. అంటే ప్రతి పార్కులోను, ప్రతి కాలనీలోను, ప్రతి కమ్యూనిటీలోనూ ఒక మొక్క ఉండాలి. అపారమైన అక్కడ ఏదైనా తేడా వస్తే పాములు అలాంటివి ఉంటాయి కదా ఇప్పుడు, మరి వెంటనే లైఫ్ సేవింగ్ ఇది. అలా ఒకడు వాడారు, అలాగే బ్రతికాడు వాడు. వీడు దొరుకుతాయి. ఆ త్రిమూర్తులు గారు ఫోన్ నెంబర్ పట్టుకుని ఆయన అడిగితే ఇస్తారు. రమణ గారు చెప్తారండి ఆయన గురించి. బహుశా మీ క్లాసులో ఆయన కూడా ఉంటారు, రాజమండ్రి రమణ గారు. ఆయన ఇలాగే అందరికీ 10 మంది 10 కాలాల పాటు బతకాలని చెప్పి ఆయన అలాగా పట్టుకొచ్చి ఇచ్చేవారు. అదే అన్నమాట. అదే బుర్రకొట్టాకి, ఇది వట్టకాక వాల్యుబిలిస్. వట్టకాక వాల్యుబిలిస్ జిల్లేడు ఫ్యామిలీ అనమాట, యాస్కిల్ పీడేసి. తర్వాత ఇది గ్రేట్ ప్లాంట్ ఉంటుంది, బిళ్ళకర్ర. క్లోరోజైలాన్ స్విటేనియా. క్లోరోజైలాన్ స్విటేనియా అంటే బిళ్ళకర్ర. ఈ బిళ్ళకర్ర తాసుపాము విషానికి విరుగుడండి, అమృతం. బిళ్ళకర్ర పొడు ఏదో గ్రామ్ పొడు బియ్యం కడిగిన నీళ్ళలో వేసేసి కొద్దిగా మిరియాల పొడి కూడా వేసి పట్టించేస్తే కొత్త ప్రాణంతో ఉన్నవాడు కూడా బతికేస్తాడు. వీళ్ళు ఏం చేసేవారంటే ఇంకా సృహ లేదనుకోండి, ఇలా ఒక పన్ను పొడి చేసేవారండి, పన్ను ఎరగొట్టేసేవారు. మనిషి బతకాలి, ఒక పన్ను పోతే మళ్ళీ పన్ను కట్టించుకొని డెంటిస్ట్ జరిగింది, పన్ను ఎరగొట్టేసి అందులో పోసేసేవారు. గుట్టక దిగిందో బతికేసినట్టు ఇలా. ఏంటంటే బెల్లకర్ర, అక్కడ ఒక బెరడు కూడా పెట్టాను నేను. బెల్లకర్ర బెరడు పొడు, కొద్దిగా మిరియాలు కలుపుతాం, మిరియాల పొడు కలిపి బియ్యం కడిగిన నీళ్ళలో రిబోఫ్లావిన్ అవి ఉంటాయి కదండి, వైటమిన్ బి ఉంటాయి కదా, ఆ బియ్యం కడిగిన నీళ్ళలో కలిపి పట్టించేయడం, బతికేస్తానండి. అలా ఎంతో ఈ కొన్ని ఫ్యామిలీస్ వాళ్ళు గృహవైద్యం కింద పూర్వం అండి. ఇది ఏంటంటే పొలాలకు వెళ్ళి రైతులు కూడా చిన్న పొట్ల కట్టుకుని జేబులో పెట్టుకుని పర్సుల్లోనూ ఎప్పుడు రెడీగా జేబులో ఉండేది అనమాట. అక్కడ ఏదైనా ప్రమాదం అయితే అప్పుడు వేసేసుకోవడానికి. ఇది ఇంకోటి ఏంటంటే ఇది మనం రోజు చూస్తూ ఉండేది. ఎక్కడ చూస్తామండి, ఇదే మాంసం కొట్టేవాడు దొంగ, వాడి దెబ్బకే ఖైమా దెబ్బకే ఇంకోటి తట్టుకోలేదండి. ఇది చాలా గట్టిగా ఉంటుంది. ఇది అంచేత మాంసం కొట్టేవాడు దొంగ తప్పనిసరిగా బిళ్ళకర్రే పెట్టుకోవాలండి. ఇంకా మనకి ఏది దారి లేదనుకోండి, వాడు ఎవడో కొత్తగా పెట్టినోడు అయితే అదే కొంచెం ఒలిచేసుకోవడమే. ప్రాణం కాపాడాలి కదా, అలా పనిచేస్తాడు ఇది, ప్రాణరక్షణ చేస్తుంది. మాంసం కొట్టేవాడు దొంగండి ఇది, బిళ్ళకర్ర. అసలు బిళ్ళకర్రతో వండిన వంట చాలా రుచిగా ఉంటుందండి.
మరి అదేమిటో మరి ఆ వంట ఆ ఫ్లేమ్‌కిని పైనున్న ఆ కంటైనర్‌కి ఎలా తెలుస్తుందో మరి. మొత్తానికి బిళ్ళకర్ర బాష్పవాషానికి విరుగుడు. అమృతం లాంటి మొక్క అనమాట ఇది. బిల్లుడు అంటారు. బిల్లుడు. ఈ మామూలుగా ఏం చేస్తారంటే ఎక్కడ ఉంచరండి ఈ మొక్కని. చిన్న కొమ్మొచ్చినా కొట్టేస్తారండి. ఎందుకంటే కత్తులు, పిడులు ఇలా గొడ్డలు పిడి ఇలాంటి వాటికి ఇది చాలా గట్టిగా ఉంటదేమో. ఆటిలి తయారీకి వాడేస్తా ఉంటారు బిళ్ళకర్ర. అంచేత ఎక్కడున్నా సరే దీన్ని కొట్టేస్తా ఉంటారు. చాలా గ్రేట్ ప్లాంట్ అండి ఇది. లైఫ్ సేవింగ్. ఇది కూడా వేప ఫ్యామిలీ ఇది. క్లోరోజైలస్ ఫిటేనియా బిళ్ళకర్ర. బిల్లుడు. ఇది బిళ్ళకర్ర చెట్టు అనమాట ఇది. ఆ బెరడు ఇది కూడా ఫారెస్ట్ ఏరియా అండి ఇది. తర్వాత గాడిద గడపాకు. అరిస్ట్లోకే ఇండికా ఇందాక ఈశ్వరి అన్నాం కదండి. అది కూడా పాము మందు పాము విషానికి విరుగుడాను. ఇది అరిస్ట్లోకే బ్రాక్టియోలేట. ఇది పాము విషానికి కాదు కానీ నులిపురుగులు పోతాయండి. చాలా చేదుగా ఉంటుంది. నులిపురుగులు పోతాయి. గాడిద గడపాకు. చాలా మంది విని ఉంటారు గాడిద గడపాకు అనమాట. గాడిద గడపాకులో చూడండి. ఆంతర క్రిములు అంటే పేగుల్లో క్రిములు నులిపురుగులు పోతాయి. బొడ్డు మీద వేసి కూడా పొట్టు వేస్తారండి. చర్మ వ్యాధులకి పేస్ట్ రాస్తారు. ఆకు పేస్ట్. అలాగే మెన్సెస్ లో నొప్పికి వాడతారు. ఎన్నాళ్ళ నుంచో చక్కని పుళ్ళు కూడా పైన వాడతారు. సొరియాసిస్కి వాడతారు. స్కిన్ డిసీజెస్కి వాడతారు. అంచేత అన్ని మొక్కలు అన్ని ప్రకృతిలో ఉన్న ప్రతిదీ కూడా మనల్ని ఆశీర్వదించడం కోసమే మనకు ఉపయోగపడటం కోసం ఉన్నాయన్నమాట ఇవన్నీ. భగవంతుని యొక్క సృష్టి. తర్వాత ఉత్తరేనండి. ఇక్కడితో ఆఫ్ చేస్తాను నేను. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాం గోబ్రాహ్మణేన శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. వాసుదేవ.